ఇప్పుడే ఈ స్కూల్లో పడ్డ దొంగ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక గీడ చూడుర్రి, ముగ్గురు దొంగ పడివేగాళ్ళు అమ్మవారి గుళ్ళకచ్చి బగ్గనే తిప్పలు పడి గుళ్ళకెళ్ళి ఏం ఎత్తుకపోతుర్రో చూడుర్రు ఒకసారి. ఈ దొంగలు పాడుగాను అయితే ఇళ్లల్లా లేకపోతే గుళ్ళ దొంగతనాలు చేస్తున్నారు. ఇక గీ ముచ్చట మనం దినం ఏన్నో కాడ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీ దొంగల ముచ్చట ఎందుకే పిల్ల అంటారా? ఇంకో గుడిలా దొంగతనం అయిందుల్లా చూడుర్రి. అగో మంకీ క్యాపులు పెట్టుకొని ముగ్గురు బట్టెవాస్గాళ్ళు గుళ్ళకొచ్చిర్రు. అగో ఇద్దరేమో అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఎవరన్నా వస్తుర్రా ఏంది అని. ఒకడేమో ఆ గ్రిల్స్ కాడ తిప్పలు పడుతున్నాడు. చూసిర్రా ఎట్లా గుంజుతున్నాడు ఆ గ్రిల్స్ ను. రాకపోయేసరికి ఇంకొకడు కూడా వచ్చి గుంజుతున్నాడు. ఇక అట్లా గుంజితే వస్తలేదని రాడ్డుతోటి పల్ల 4 దెబ్బలు గట్టిగా వేసేసరికల్లా తాళ విరిగిపోయింది. అగో మెల్లగా బయటున్న గ్రిల్స్ తీసేసిర్రు. ఇక లోపట తలుపున్నది, ఆ తలుపు కూడా తాళం ఉన్నది కదా. బయటున్న గ్రిల్స్ కి అంతో ఇంతో తణుకులాడిర్రు గాని దర్వాజకున్న తాళం అయితే ఒట్టిగానే ఇరిగిపోయింది పోర్రి. ఇక గుడిలోకెళ్ళి ఏమెత్తుకుపోతారో చూద్దాం పార్రి. మొత్తం హుండే ఎత్తుకుపోయారు కదా. ఆహా ఏమన్నా ప్లాన్ వేసిర్రా వారి. మీరు చేసిన ఈ భాగవతం మొత్తం సీసీటీవీలో రికార్డ్ అవుతుందని ఎట్లా మర్చిర్రు? ఇక అసలు ముచ్చట ఏందంటే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఏ కొండూరు మండలం చీమలపాడుల శ్రీ అంకమ్మ మహాలక్ష్మమ్మ గుడిలా ముగ్గురు దొంగ బడవగాళ్ళొచ్చి తాళాలు వగలగొట్టి గర్భగుడిలున్న హుండీలా ఏం లేదన్న 25,000 రూపాయలను ఎత్తుకుపోయిరని అంటున్నారు ఆలయ కమిటీ సభ్యులు.